ఓం నమ శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. రివైజ్ కోర్స్ మురళి డేట్ అయింది 31/12/1970 మురళిలో బాబా అమృత వేళ నుండి పరివర్తన శక్తిని ఎట్లా ప్రయోగం చేయాలి అనే విషయం గురించి చెప్పారు తండ్రి. ఈరోజు బాబ్దాదా వర్తమానం మరియు భవిష్యత్తు రెండు కాలాల్లో రాజ్యాధికారులు అంటే విశ్వ కళ్యాణకారి మరియు విశ్వ రాజ్యాధికారి రెండు రూపాలలో పిల్లలను చూస్తున్నారు. ఎంతెంత విశ్వ కళ్యాణకారి అవుతారో అంతంత విశ్వ రాజ్యాధికారి అవుతారు. ఈ రెండు అధికారాలు పొందేటందుకు విశేషంగా స్వపరివర్తన శక్తి కావాలి అని తండ్రి చెప్తున్నారు. అంటే అమృత వేళ నుంచి రాత్రి వరకు కార్యంలో పరివర్తన శక్తిని ఎలా ఉపయోగించాలి అని దాని గురించి బాబా చెప్తున్నారు. మొదటి పరివర్తన కళ్ళు తెరుస్తూనే నేను శరీరాన్ని కాదు ఆత్మను. ఇది ఆది సమయం యొక్క ఆది పరివర్తన సంకల్పం. ఈ ఆది సంకల్పం పైనే మొత్తం రోజంతటి దినచర్య ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆది సంకల్పంలో పరివర్తన కాకపోతే మొత్తం రోజంతా స్వరాజ్యం లేదా విశ్వ కళ్యాణంలో సఫలీకృతులు కాలేరు. ఆది సమయం నుండి పరివర్తన శక్తిని కార్యంలోకి తీసుకురండి అని బాబా చెప్తున్నారు. ఎలా అయితే సృష్టి ఆదిలో పరంధామం నుండి దేవాత్మ సతోప్రధాన ఆత్మ పాత్రలోకి వస్తుంది, అదేవిధంగా ప్రతిరోజుకు ఆదికాలం అంటే అమృత వేళ కనుక ఈ ఆది కాలంలో మేల్కుంటూనే మొదటి సంకల్ప స్మృతిలో బాబాని కలుసుకోవటానికి బ్రాహ్మణాత్మనైన నేను అవతరించాను అనే శక్తిశాలి సంకల్పం చేయాలి. ఈ సమర్థ లేదా శ్రేష్ఠ సంకల్పమే శ్రేష్ఠ మాట, శ్రేష్ఠ కర్మకి ఆధారం అవుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి మొదటి పరివర్తన నేను ఎవరు అనేది పరివర్తన శక్తికి ఆధారం, పునాది ఇదే. తర్వాత రెండవ పరివర్తన నేను ఎవరి వాడిని, సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి, సర్వ ప్రాప్తులు ఎవరి ద్వారా లభిస్తాయి. అంటే నేను ఎవరు అంటే నేను ఆత్మను. తర్వాత నేను ఎవరి వాడిని అంటే మనం ఎవరి వాళ్ళము, స్వయం భగవంతుడు ఎన్నుకున్న బిడ్డలం మనం. మన సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉన్నాయి, ప్రాప్తులు కూడా ఒక్క తండ్రి ద్వారానే లభిస్తాయి. మొదట దేహం యొక్క పరివర్తన, తరువాత దేహ సంబంధాల యొక్క పరివర్తన, తరువాత సంబంధాల ఆధారంగా ప్రాప్తుల యొక్క పరివర్తన. వాటి పరివర్తనని సహజ స్మృతి అంటారు అని చెప్తున్నారు బాబా. కనుక ఆదిలోనే పరివర్తన శక్తి ఆధారంగా అధికారి కాగలరు. తర్వాత రెండవది అమృతవేళ తర్వాత మీ దేహ కార్యక్రమాలు చేసుకునే సమయంలో ఏ పరివర్తన అవసరం అని అడుగుతున్నారు బాబా. దీని ద్వారా నిరంతర సహజయోగి అయిపోతారు. కాబట్టి సదా ఇదే సంకల్పం చేయండి, నేను చైతన్య సర్వశ్రేష్టమూర్తిని మరియు నా శరీరం నాకొక మందిరం. చైతన్యమూర్తికి ఈ దేహం చైతన్య మందిరం. మందిరాన్ని అలంకరిస్తున్నాను. ఈ మందిరంలో స్వయం బాబా యొక్క ప్రియమూర్తి విరాజమానమై ఉంది. ఈ మూర్తి యొక్క గుణమాలను స్వయం బాప్దాదా స్మరణ చేస్తున్నారు. ఈ మూర్తి యొక్క మహిమ స్వయం బాబా చేస్తున్నారు. అలాంటి విశేషమూర్తికి ఇది విశేష మందిరం అనే స్మృతిలో ఉండాలి.
మూర్తి ఎంత విలువైనదో ఆ మూర్తి ఆధారంగా మందిరానికి కూడా విలువ ఉంటుంది. కనుక ఏమి పరివర్తన చేయాలి? స్వయమే మూర్తి మరియు స్వయమే మందిరానికి నిమిత్తంగా అయ్యి మందిరాన్ని అలంకరించుకోండి. ఈ పరివర్తన సంకల్పం ఆధారంగా నాది అనే భావన అంటే దేహాభిమానం పరివర్తన అయిపోతుంది. ఇక్కడ స్వయం చైతన్యమూర్తి అంటే ఆత్మనైన నాకు ఈ శరీరం అనేది ఒక మందిరమైంది. ఆ స్వయం భగవంతుడే ఈ చైతన్యమూర్తిని తండ్రి మన గుణమాలను స్మరణ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే మనలో దేహాభిమానం తొలగిపోయి ఆత్మిక స్థితి ఉంటుంది. తర్వాత గాడ్లీ స్టూడెంట్ అంటే ఈశ్వరీయ విద్యార్థి రూపం సదా స్మృతిలో ఉండాలి. దీనిలో ఏ విశేష పరివర్తన సంకల్పం ఉండాలి అని బాబా ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సెకను యొక్క చదువు, ప్రతి అమూల్య మాట యొక్క ధారణ ద్వారా వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సెకనుకి శ్రేష్ఠ ప్రాప్తి తయారవ్వాలి. పరివర్తన సంకల్పం ఏమిటంటే, నేను సాధారణ విద్యార్థిని కాదు, ఇది సాధారణ చదువు కాదు. స్వయంగా బాబా రోజు దూరదేశం నుండి మమ్మల్ని చదివించడానికి వస్తున్నారు. భగవంతుని మహావాక్యాలు మా చదువు. శ్రేష్టాతి శ్రేష్టమైన బాబా యొక్క శ్రీమతం మా చదువు. ఈ చదువు యొక్క ప్రతి మాట కోటాను కోట్ల సంపాదన చేయించేది. ఒకవేళ ఒక మాట ధారణ చేయకపోయినా ఒక మాటను పోగొట్టుకున్నట్లు కాదు. కోటాను కోట్ల సంపాదన మరియు అనేక జన్మల శ్రేష్ఠ ప్రాలబ్ధం లేదా శ్రేష్ఠ పదవి పొందటంలో లోపం వస్తుంది. కాబట్టి భగవంతుడు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాము. మా కోసం బాబా టీచర్ అయి వచ్చారు. నేను విశేష ప్రియమైన విద్యార్థిని కనుక నా కోసం వచ్చారు అనే పరివర్తన సంకల్పం ఉండాలి. ఎక్కడ నుండి వచ్చారు, ఎవరు వచ్చారు మరియు ఏమి చదివిస్తున్నారు? ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి పరంధామం నుండి తండ్రి మనల్ని చదివించడానికి వస్తున్నారు. ఇదే శ్రేష్ఠ సంకల్పం రోజు క్లాసు వినే సమయంలో ధారణ చేసి చదువుకోండి. సాధారణ క్లాసు కాదు, వినిపించే వ్యక్తిని చూడకండి, కానీ మాట్లాడేటటువంటి మాటలు ఎవరివో వారిని ఎదురుగా పెట్టుకోండి. అంటే వ్యక్తంలో అవ్యక్త బాబాని మరియు నిరాకార బాబాని చూడండి. కనుక ఏమి పరివర్తన చేయాలో అర్థమైందా అంటున్నారు బాబా. చదువుకున్నారు, ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు సేవా పాత్ర అభినయించాలి. అంటే మన జీవన ప్రయాణంలో మన కర్తవ్యాలను మనము నిర్వర్తించాలి. సో నాలుగవ పరివర్తన సంకల్పం ఏమిటంటే, సేవలో ఏ రకమైన సేవ అయినా, అనగా ఈశ్వరీయ సేవ అయినా, కుటుంబం యొక్క సేవ అయినా, లౌకిక కుటుంబం అయినా, కర్మబంధన ఆధారంగా సంబంధం అయినా కానీ కుటుంబంలో సేవ చేస్తూ ఇదే పరివర్తన సంకల్పం చేయండి. మరుజీవ జన్మ తీసుకున్నారు అంటే లౌకిక కర్మబంధన సమాప్తి అయిపోయింది. కర్మబంధన అని భావించి నడవకండి అని చెప్తున్నారు బాబా. కర్మబంధన అని ఆలోచించడం మరియు చెప్పడం ద్వారానే బందీ అయిపోతారు. అంటే మనం పదే పదే కర్మబంధన అని అనుకుంటూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, ఆ విధంగా చెప్తూ ఉంటే మనం దానికి బందీ అయిపోతాము. కాబట్టి కానీ ఈ లౌకిక కర్మబంధన యొక్క సంబంధం ఇప్పుడు మరుజీవ జన్మ తీసుకున్న కారణంగా శ్రీమతం ఆధారంగా అది కూడా సేవా సంబంధం.
కర్మబంధన కాదు, సేవా సంబంధం. సేవా సంబంధంలో రకరకాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి స్నేహ సంబంధంగా భావించి నడిస్తే బంధన విసిగించదు. అతి పాపాత్మ, అతి అపకారి ఆత్మ, కొంగ వంటి ఆత్మపై కూడా అసహ్యం ఉండకూడదు. నిరాధారంగా కాదు, కానీ విశ్వ కళ్యాణకారి స్థితులై దయాహృదయులై దయాభావం పెట్టుకుంటూ సేవా సంబంధంగా భావించి సేవ చేస్తారు. మరియు ఎంత నిరాశ కేసులకైనా సేవ చేసినప్పుడే బహుమతి లభిస్తుంది. ప్రసిద్ధ విశ్వ కళ్యాణిగా మహిమ చేయబడతారు. శాంతి దూత అనే బహుమతి లభిస్తుంది. కనుక కుటుంబం కర్మబంధన కాదు, సేవా సంబంధం అనే పరివర్తన సంకల్పం చేయండి. కానీ సేవ చేస్తూ తగుల్పాటులోకి రాకూడదు. అంటే నేను శరీరాన్ని అనుకొని దేహాభిమానంలో చేస్తే మనం తగుల్పాటులోకి వచ్చేస్తాం. సో కాబట్టి ఆ విధంగా రాకూడదు అని చెప్తున్నారు బాబా. అప్పుడప్పుడు డాక్టర్ కూడా పేషెంట్ యొక్క తగుల్పాటులోకి వచ్చేస్తారు. సేవా సంబంధం అంటే త్యాగి మరియు తపస్వి రూపం. సత్యమైన సేవ యొక్క లక్షణాలు త్యాగము మరియు తపస్సు. తర్వాత 5వ సంకల్పం, వ్యవహారంలో కూడా సలహా ప్రకారం నిమిత్త మాత్రంగా శరీర నిర్వహణ కానీ ముఖ్య ఆధారం ఆత్మ నిర్వహణ. శరీరం నిర్వహణలో ఆత్మ నిర్వహణ ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మనం శరీర నిర్వహణార్థం ఏ పని చేస్తున్నా ఆత్మ నిర్వహణని మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. వ్యాపారం చేస్తూ శరీరం నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ రెండింటి సమానత ఉండాలి. లేకపోతే వ్యాపారం మాయాజాలం అయిపోతుంది. ఈ జాలం ఎంత పెరుగుతూ ఉంటే అంత చిక్కుకుంటూ ఉంటారు. ధనం వృద్ధి చేసుకుంటూ కూడా స్మృతి విధిని మర్చిపోకూడదు. స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి రెండూ వెనువెంట ఉండాలి. ధనం యొక్క వృద్ధి వెనుకపడి స్మృతి విధిని వదిలేయకూడదు. దీనినే లౌకిక స్థూల కర్మని కూడా కర్మయోగ స్థితిలో పరివర్తన చేసుకోవటం అంటారు. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అంటే వ్యవహారం, యోగం అంటే పరమార్థం. పరమార్థం అంటే పరంపిత యొక్క సేవ కోసం చేస్తున్నారు. కనుక వ్యాపారం మరియు పరమార్థం రెండూ వెనువెంట ఉండాలి. అలాంటి వారిని శ్రీమతం ప్రకారం నడిచే కర్మయోగులు అంటారు. వ్యాపారం చేసే సమయంలో ఏమి పరివర్తన సంకల్పం చేయాలి అంటే, నేను కేవలం వ్యాపారిని కాదు, పరమార్థిని. అంటే ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవ కోసం చేస్తున్నాను అనే పరివర్తన సంకల్పం స్మృతిలో ఉంటే మనస్సు మరియు తనువు యొక్క 2 రకాల సంపాదన చేసుకుంటారు. స్థూల ధనం కూడా వస్తుంది మరియు మనస్సు ద్వారా అవినాశీ ధనం కూడా జమ అవుతుంది. ఒకే తనువు ద్వారా ఒకే సమయంలో మనస్సు మరియు ధనం యొక్క డబల్ సంపాదన అవుతుంది. కనుక నేను 2 రకాల సంపాదన చేసుకునేవాడిని అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇక ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త మాత్రం అనే మంత్రం లేదా చేసేవారిగా భావించాలి. అంటే చేయించేవారిని మర్చిపోకూడదు. అప్పుడు సేవలో సదా నిర్మాణం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అంటే నేను ఈశ్వరీయ సేవార్థం ఈ కర్మ నిమిత్త మాత్రుడినే నేను కర్మ చేస్తున్నాను, చేయించేవారు తండ్రి అనే భావాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే అనేక రకాల వ్యక్తులు మరియు వైభవాలు, అంటే రకరకాల వస్తువులతో సంబంధం ఉంటుంది. దీనిలో కూడా సదా వ్యక్తిలో వ్యక్త భావానికి బదులు ఆత్మిక భావాన్ని ధారణ చేయండి. వస్తువులు మరియు వైభవాల పట్ల అనాసక్త భావాన్ని ధారణ చేస్తే ఆ వైభవాలు మరియు వస్తువులు అనాసక్త ఆత్మ ముందు దాసి రూపంలో ఉంటాయి. ఆసక్తి గల వారిని అయస్కాంతం వలె అవి ఆకర్షిస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని వదిలించుకోవాలన్నా వదలవు. అందువలన వ్యక్తి పట్ల ఆత్మభావం మరియు వైభవాల పట్ల అనాసక్త భావం యొక్క పరివర్తనను ధారణ చేయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ముందుకు వెళ్ళండి. పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యాలు ఉంటాయి. అల్పకాలిక సుఖ సాధనాలను ఉపయోగించుకుంటారు లేదా చూస్తారు. కానీ ఆ సాధనాలను లేదా దృశ్యాలను చూస్తూ అక్కడక్కడ సాధనని మర్చిపోయి సాధనాలలోకి వచ్చేస్తున్నారు. సాధనాలకి వశీభూతం అయిపోతున్నారు. సాధనాల ఆధారంగా సాధన అంటే ఇసుక పునాదిపై ఇల్లు కడుతున్నట్లు భావించండి. వారి పరిస్థితి ఏమవుతుంది? మాటి మాటికి అలజడి అవుతారు. ఇంచుమించు పడిపోయినట్లే అనే పరిస్థితి ఉంటుంది. అందువలన ఇదే పరివర్తన చేయండి. సాధనాలు వినాశి మరియు సాధన అవినాశి. వినాశీ సాధనాల ఆధారంగా అవినాశీ సాధన ఉండదు. సాధనాలు నిమిత్తమాత్రం. సాధన ఆధారంగానే నిర్మాణం జరుగుతుంది. కనుక సాధనాలకి విలువ ఇవ్వకండి, సాధనకి విలువ ఇవ్వండి. సదా నేను సిద్ధి స్వరూపాన్ని అని భావించండి, కానీ సాధనాల స్వరూపం కాదు. సాధన సిద్ధిని ఇస్తుంది. సాధనాల ఆకర్షణలో సిద్ధి స్వరూపాన్ని మర్చిపోకండి. ప్రతి లౌకిక వస్తువును చూస్తూ, లౌకిక విషయాలు వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకోండి. అంటే జ్ఞాన స్వరూపులై ప్రతి విషయంలో జ్ఞానం తీయండి. ఆ విషయంలోకి వెళ్ళకండి, జ్ఞానంలోకి వెళ్ళండి. ఏమి పరివర్తన చేసుకోవాలో అర్థమైందా అంటున్నారు బాబా. సాధనాలు ఉన్నప్పుడు సాధనాలని మన సాధన కోసం వాడుకోవాలి, అంతేకాని వాటి మీద ఆధారపడి సాధన చేయకూడదు అన్నమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నది. ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇక ఏం మిగిలిపోయింది? నిద్రపోవటం మిగిలింది. నిద్రపోవటం అంటే బంగారు ప్రపంచంలో నిద్రపోవటం. నిద్రను కూడా పరివర్తన చేయండి. పరుపుపై నిద్రించకండి. మరి ఎక్కడ నిద్రపోవాలి అంటే బాబా స్మృతి యొక్క ఒడిలో నిద్రపోండి. పరిస్థాల ప్రపంచంలో స్వప్నాలలో విహరించండి. ఇలా స్వప్నాలను మరియు నిద్రను కూడా పరివర్తన చేయండి. ఆది నుండి అంతిమం వరకు పరివర్తన చేయండి. పరివర్తనా శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థమైందా అని చెప్తున్నారు బాబా. సో మనం అమృత వేళ లేచిన దగ్గర నుండి ప్రతి కార్యంలో, ప్రతి సమయంలో లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రొత్త సంవత్సరం పరివర్తనా శక్తి యొక్క బహుమతి ఇస్తున్నాను. స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన అనే బహుమతి ద్వారా విశ్వ పరివర్తన సమయం సమీపంగా తీసుకురాగలరు. మనం ఎప్పుడైతే స్వపరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన చేస్తామో అప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకొని వస్తాము. క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు అయితే అందరూ ఇస్తారు, కానీ బాప్దాదా కొత్త సంవత్సరంలో సదా తీవ్ర పురుషార్థి అయ్యే కొత్త ధనం యొక్క శుభాకాంక్షలు ముందుగానే ఇస్తున్నారు.
క్రొత్త సంవత్సరం, క్రొత్త సంస్కారాలు, క్రొత్త స్వభావం, క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలు, నవ విశ్వం కొరకు శ్రేష్ఠ సంకల్పం, సర్వులకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానం ఇచ్చే శ్రేష్ఠ సంకల్పం సదా ఉండాలనే క్రొత్త ధనానికి శుభాకాంక్షలు చెప్తున్నారు తండ్రి. పాత సంస్కారాలు, పాత నడవడికకు వీడ్కోలు ఇవ్వండి. విదేశాలకు మరియు ఢిల్లీకి సమీప సంబంధం ఉంది. విదేశం వారు రాజ్యం ఇస్తారు, ఢిల్లీ వారు రాజ్యం తీసుకుంటారు. మీరందరూ కూడా ఢిల్లీ రాజధానికి రావాల్సి ఉంటుంది. మీ విదేశీ స్థానాలు చాలా చిన్న చిన్న ద్వీపాలు అయిపోతాయి. అక్కడికి విహరించడానికి వెళ్తారు. విదేశం వారు మరియు ఢిల్లీ వారు ఇద్దరు రాజ్యం ఇవ్వడానికి మరియు తీసుకోవడానికి తయారీలు చేయాలి. క్రైస్తవులు ఇస్తారు, కృష్ణుడు తీసుకుంటాడు. ఎలా ఇస్తారు, ఏం చేస్తారు? వారిది విజ్ఞాన శక్తి, మీది శాంతి శక్తి. విజ్ఞాన శక్తి సమాప్తి అయిపోతుంది మరియు శాంతి శక్తి విజయం పొందుతుంది. శాంతి శక్తిని పెంచుకోవడం అంటే రాజ్యం తీసుకోవడము అని అంటున్నారు బాబా. ఇలా ప్రతి కర్మలో పరివర్తన శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసేవారికి ప్రతి సెకను, ప్రతి సంకల్పం, ప్రతి కర్మ క్రొత్తగా అంటే స్వర్ణిమంగా చేసేవారికి, శ్రేష్టంగా అంటే సతో ప్రధానంగా చేసేవారికి, క్రొత్త సంవత్సరంలో స్వయంలో మరియు విశ్వంలో క్రొత్త చమత్కారాన్ని చూపించేవారికి, ఇప్పటి వరకు అసంభవం అని భావించే స్వయం పట్ల, విశ్వం పట్ల ఆ అసంభవాన్ని సంభవం చేసేవారికి, ఇటువంటి సదా సఫలతామూర్తి శ్రేష్ఠ సిద్ధి స్వరూప ఆత్మలకి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు డబల్ నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ తండ్రి. ఓం నమః శివాయ.